హుజూర్ నగర్ ప్రాంతీయ ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 3,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నూతన అవుట్ పేషెంట్ బ్లాక్, ధోబీఘాట్ పార్కింగ్ షెడ్లకు శంకుస్థాపన చేశారు. మరోవైపు 1,25,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన డయాలసిస్, రక్తనిధి కేంద్రాలను ప్రారంభించారు. ఏరియా హాస్పిటల్ మంజూరు చేయించి వారి సువర్ణ హస్తాల ద్వారానే ఆ హాస్పిటల్ పనులు మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉండే పరిస్థితుల్లో కూడా మనం రోసే గారిని ఇక్కడికి ఆహ్వానించి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం చేసుకోవడం ఒకసారి మరి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మల్లికార్జున ఆ రోజు ఫోటోలు ఉంటే కూడా రిలీజ్ చేయలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హుజూర్ నగర్ ప్రాంతంలో కొత్త లిఫ్ట్లు మంజూరు చేసి నిర్మాణం చేస్తున్న విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తాను. అదేవిధంగా మెరుగైన విద్యుత్ కోసం అనేక గ్రామాల్లో కొత్త సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం. పాత సబ్స్టేషన్లని మరి ఇంప్రూవ్ చేస్తున్నాం. హుజూర్ నగర్లో గతంలో నేనే మంజూరు చేసి మొదలుపెట్టిన రింగ్ రోడ్డు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం పూర్తి చేసే దశ వచ్చింది. అదేవిధంగా హుజూర్ నగర్లో ఒక ప్రభుత్వ అగ్రికల్చరల్ కాలేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.